యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వము విడిచిపెట్టడమే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చాను. ఇవన్నీ కనుక్కోవాలంటే ఏం కావాలా? జ్ఞానం కావాలా. అల్టిమేట్గా ఒకటైతే జ్ఞానం అంటున్నాడు. అసలు తెలివి అంటే ఏంటి? మన దృష్టిలో తెలివి అంటే డబ్బులు సంపాదించేది తెలివి అంటారు. మనుషులు దృష్టిలో తెలివి అంటే ఏమనుకుంటారు? అన్నీ ఏదన్నా కనిపెడితే తెలివి, లేదంటే ఏదన్నా సాధిస్తే తెలివి, లేదంటే ఏదన్నా గొప్పగా చేస్తే దాన్ని గొప్ప తెలివి. లేదు, వాక్యం అంటుంది తెలివి అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే నిజమైన తెలివి అంట. అంటే దుష్టత్వం అంటే ఇది తప్పు అని తెలిసి దాన్ని విడిచిపెడితే దాన్ని తెలివి అంటున్నాడు ఆయన. అరే ఇది చెడురా, అరే ఈ దారి మంచిది కాదురా, ఇలా మాట్లాడడం నా తప్పు, నేను ఇలా ప్రవర్తించడం తప్పు, నేను ఇలా నా ప్రవర్తనను మార్చుకోకపోతే ఇబ్బంది అని తెలుసుకొని దాంట్లో నుంచి తప్పుకొని బయటకు వస్తావే, దాని పేరే జ్ఞానము. అందుకే జ్ఞానం లేనోడు తప్పునైనా అని చెప్తే సరి చేసుకోవడానికి బాధపడతాడు. తప్పని వేలెత్తి చూపితే పగబెట్టుకుంటాడు. వేలెత్తి చెప్పితే వాడు దాని గురించి కుంగిపోతాడు, మరింత బాధపడతాడు. హృదయంలో ఆ కోపాన్ని ద్వేషాన్ని పెట్టుకుంటాడు. ఎవడంటే వాడు జ్ఞానం లేని పరమ సుంట మూర్ఖుడు. జ్ఞానం ఉండేవాడు ఎవడంట? దుష్టత్వాన్ని వాడు విడిచిపెడతాడంట. నీకు తెలియజేస్తున్నాడు ఎవడైనా పొరపాటునంటే అది నీకు సహాయం చేస్తున్నాడు నువ్వు అందులో నుంచి తప్పించుకోవడానికి.